వెళ్తున్న రోడ్డు మీద గజానికి ఒక గుంత చూసినప్పుడు నువ్వు ఎన్నుకున్నావే లీడర్, వాడి మీద రావాలరా కోపం. స్ట్రీట్ లైట్ వెలగినప్పుడు, వీధిలో చెత్త కొండలా పేరుకుపోయినప్పుడు, గవర్నమెంట్ హాస్పిటల్లో మనుషులు జంతువుల కన్నా హీనంగా ట్రీట్ చేస్తున్నప్పుడు, గవర్నమెంట్ ఆఫీస్ లో అడ్డుగడుగున లంచం అడిగినప్పుడు అప్పుడు రావాలరా కోపం. అలాంటి వాడికి ఎవరికి రాదే కోపం. అవినీతి చేసిన ఒక నాయకుని అరెస్ట్ చేస్తే మాత్రం బందులు చేస్తాం, ధర్నాలు చేస్తాం, బస్సులు తగలెట్టేస్తాం అని ప్రతి ఒక్కడు రోడ్డుకి ఎక్కేస్తాడు. వాడు కాజేస్తుంది నీ అన్నాన్ని, నీ బతుకుని, నీ భవిష్యత్తురా. రేపు అనుకోకుండా నీకన్నా ప్రమాదం జరిగితే నీ కుటుంబానికి అందాల్సిన సాయాన్ని కూడా స్కామ్ చేసి ఆక్సిడెంట్స్ కూడా కొట్టేస్తారా. కరెక్ట్ గా చెప్పారు సార్. ఇక్కడ కరప్షన్ వల్ల నాలాంటి కామన్ మ్యాన్ ఎన్ని కష్టాలు ఫేస్ చేస్తున్నాడు. ఈ దేశంలో కామన్ మ్యాన్ ఏం క్లీన్ కాదు బ్రదర్. ఈజ్ ద మోస్ట్ కరప్టెడ్ పార్ట్ ఆఫ్ ద సిస్టమ్. పవర్ లో ఉన్న పొలిటీషియన్ కన్నా ఓటేసే ఓటర్లోనే ఎక్కువ అవినీతి ఉంది. ఫ్రీగా ఇల్లు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, రుణాలు మాఫీ చేస్తాం, ఓటుకు 5,000 ఇస్తాం అనగానే ముందు వెనక మంచి చెడు ఆలోచించకుండా ఓటేసేసి అవినీతి లేని సమాజం కావాలి, కరప్షన్ లేని కంట్రీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? కంట్రీ మారాలన్నా, కరప్షన్ పోవాలన్నా ముందు కామన్ మ్యాన్ మారాలి. మీరు మారాలి. ఆర్డర్ ఆర్డర్. మేం మారతాం సార్, కానీ ఈ కోర్టులో శిక్ష పడితే వీళ్ళు పై కోర్టుకు వెళ్తారు, మొత్తం మేనేజ్ చేసి మళ్ళీ బయటకు వస్తారు. దానికేమంటారు సార్? హైకోర్టులో శిక్ష తప్పించుకుంటే ప్రజాకోర్టులో మీరు సమాధానం చెప్పండి. అక్కడ స్విస్ బ్యాంక్ లో డిపాజిట్ పెరిగితే ఇక్కడ ఎలక్షన్ లో డిపాజిట్ కూడా తక్కువని ప్రతి పొలిటీషియన్ కి తెలియాలి. ఆర్డర్ ఆర్డర్. అవినీతిని అడ్డుకోవడానికి విజిలెన్స్ కమిషన్, అవినీతి నిరోధక శాఖ, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, ఇలా చాలా ఉన్నాయి. అవినీతిని ఆపడానికి ఇంతకన్నా ఏం చేయాలి? అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈబే ఎక్కడైనా ఆన్లైన్ లో ఒక వస్తువు ఆర్డర్ చేస్తే ఎప్పుడు డెలివరీ అవుతుందో అరక్షణాల్లో మెసేజ్ వస్తుంది సార్. పేటిఎం లో సెండ్ నొక్కగానే నెక్స్ట్ సెకండ్ ట్రాన్సాక్షన్ జరిగిపోతుంది. ఇలాంటి టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లో సామాన్యుని ఇబ్బంది పెట్టడానికి కాకపోతే ఈ ఫైల్ అఫిడవిట్ లో, సంతకాలు, సర్టిఫికేట్ లాంటి అవుట్డేటెడ్ సిస్టమ్ దేనికి సార్? ఒక బాధ్యతుడికి ఎక్సైజ్ అందాలంటే మినిస్టర్ నుంచి కలెక్టర్లు, ఎంఆర్ఓలు, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, ఆఫీసులు, క్లర్క్లు దాకా వాళ్ళ డబ్బులు పంచుకోవడానికి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి తప్ప ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఎందుకు సార్? ఫోన్ మాట్లాడటానికి కూడా ఆధార్ లింక్ చేయమనే గవర్నమెంట్ అదే ఆధార్ లింక్ చేసి బాధ్యతలకు ఎక్సైజ్ డబ్బు డైరెక్ట్ గా ఇవ్వలేదా? 32 మంది స్టాఫ్ తో దుర్గాదేవి చారిటబుల్ ట్రస్ట్ చేయగల పని ఇన్ని వేల మంది ఎంప్లాయీస్, ఇంత నెట్వర్క్ ఉన్న గవర్నమెంట్ ఎందుకు చేయలేకపోతుంది యువర్ ఆనర్? ఇలా అయిన వాళ్ళను, అవయవాలను పోగొట్టుకొని ఎక్స్రేషియా డబ్బు కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన కష్టం మళ్ళీ దేశంలో ఎవరికి రాకూడదు సార్. పీపుల్ గేవ్ యూ పవర్ నాట్ టు ఎన్హాన్స్ యువర్ వెల్త్ బట్ టు ఎంపవర్ దేర్ లైఫ్స్. రేపు రిటైర్ అయ్యే నాకు ఇలాంటి హిస్టారికల్ జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం దొరుకుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. నాయకుని, మిగతా